వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను షాహిదా. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచ కప్కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహాలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన డ్రీమ్ టీంను ప్రకటించి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. రిషబ్ పంత్ వంటి కీలక స్టార్లకు షాకిస్తూ అందరూ మర్చిపోయిన సీనియర్ పేసర్ను బరిలోకి దించాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ స్పెషల్ టాక్ షోలో పాల్గొన్న అశ్విన్ ఎస్ నో మేబీ ఫార్మాట్లో ప్రతి ఆటగాడి అర్హతను విశ్లేషించాడు. టీంలో సీనియర్ల పాత్ర ఎంతైనా అవసరమని చెప్తూ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీలకు స్పష్టమైన ఓటు వేశాడు. అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లతో పాటు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్లను ఎంపిక చేశాడు. అయితే స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శివం దుబేలను జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టేయడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అశ్విన్ ఎంపిక చేసిన బృందంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు మద్దతు పలకడం. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైన భువీని సౌత్ ఆఫ్రికా మైదానాల్లో ఖచ్చితంగా ఆడించాలని అశ్విన్ ప్రతిపాదించాడు. గత ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ విజయంతో భువీ 28 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. అక్కడ స్వింగ్ పిచ్లకు భువీ అనుభవం ఎంతగానో పనికొస్తుందని దేశవాళీ టోర్నీలన్నీ ఆడించి అతన్ని సన్నద్ధం చేయాలని అశ్విన్ కోరాడు. భువీతో పాటు బూమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, యువ బౌలర్ హర్షిత్ రాణాను అశ్విన్ తన ప్రధాన బౌలింగ్ విభాగంలో చేర్చాడు. కాగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను రేసులో ఉన్నారు కాబట్టి ఇంకా నిరూపించుకోవాలి అని అన్నాడు. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి రాబోయే సిరీస్లలో వీరి ప్రదర్శనే వారి భవితవ్యాన్ని తేలుస్తుందని స్పష్టం చేశాడు.